ముందుగా జేబీ అనంతపురం పట్టణం నుండి జరుగుతున్నటువంటి విషయాలపై ఎంఆర్పిఎస్ ఉద్యమ చరిత్ర గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సందర్భంగా ఫస్ట్ నా పేరు కేపీ నారాయణ స్వామి, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు, అనంతపురం పట్టణంలో నివాసం కలిగినటువంటి వాళ్ళము. అయితే ఇక్కడ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ పద్ధతుల్లో, రాజకీయ వ్యవహారాల్లో జరుగుతున్నటువంటి తేడాలను గమనించి మరి వీటి విషయమై ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం పట్టణంలో ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా ఒక స్థానికేతర నాయకులను తీసుకొచ్చి నేరస్తులను, హత్య నేరగాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ ఎలక్షన్స్లో పెట్టడం వల్ల మరి ఏదైతే జరగకూడదో అనంతపురం పట్టణానికి అది జరగబోయే అవకాశాలు ఉంటాయేమో అనే ఒక భయంతో మేము ఈ ప్రెస్ మీట్ ముందుకు రావడం జరిగింది. కారణం ఏమంటే గత కొన్నేళ్లుగా చాలా వ్యక్తులు, రాజకీయ పండితులు, ఉద్దండులు, మరి గొప్ప రాజనీతిజ్ఞులు కూడా పనిచేయడం జరిగింది ఇక్కడ అనంతపురంలో. అయితే కర్నూలు, కడప లాంటి వాతావరణం వేరు, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వాతావరణం వేరు. అనంతపురంలో రాజకీయ నాయకులు ఉన్నా కూడా, మంత్రులు ఉన్నా కూడా ఎప్పుడే కానీ ఫ్యాక్షనిస్ట్ కానీ, ఫ్యాక్షనిజం కానీ, ఇక్కడ భూ కబ్జాలు కానీ ఎటువంటివి ఎక్కడ జరగకుండా శాంతియుత మార్గంలో అనంతపురం జిల్లా బాగా జరిగిందని చెప్పచ్చు. అయితే ఈ మధ్య కాలంలో మరి ఈ కొత్త రాజకీయ పార్టీలో చేరిపోయేటువంటి వ్యక్తులను ఎవరైనా కానీ మరి హత్యానేరం సంబంధించిన వాళ్ళను ఇక్కడ ప్రోత్సహించడం అనేది రాజకీయ పార్టీలకు తగదని చెప్పి మేము తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ప్రసాద్ గారిని కూడా గతంలో మేము ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరిగింది. స్థానికేతరులు మరి నేరారోపణలు కలిగినటువంటి వ్యక్తిగా మీకు ఒక నేమ్ ఉన్నందున, నేరం ఉన్నందున మేము వారిని పూర్తిగా మీరు నేరస్తులు కాకపోతే బాగుంటుండు, నేరస్తులు తీసుకుంటున్నారు, మీరు ఇక్కడ పరిస్థితి బాగుండదని చెప్పేసి మేము టీడీపీ కార్యవర్గానికి అయితేనేమి, రాష్ట్ర నాయకులకు అయితేనేమి మేము మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే వీటిని పక్కన పెట్టి ఎంఆర్పిఎస్ మద్దతు ఉన్నటువంటి ఈ సందర్భంలో టీడీపీకి బీజేపీకి మద్దతుగా ఉన్నటువంటి మాదిగలు, మద్దతుగా ఉన్నటువంటి ఎస్సీలు, మరి టీడీపీలో ఉన్నటువంటి ఎస్సీకి సంబంధించిన నాయకులు అందరూ కలిసి ఎన్నో కేసుల మీద, వీటి మీద ఇబ్బందులు జరిగినటువంటి పరిస్థితి చూసాం. ఈ పరిస్థితుల్లో తిరిగి మరి ఎన్నిక జరిగేటప్పుడు కొంచెం వ్యక్తులను సమాయుక్తం చేసి మాట్లాడిన తర్వాత నిర్ణయించుకుంటే బాగుంటుంది అనేది మన అభిప్రాయం, ఈ అనంతపురం జిల్లాలో ఉన్న వాళ్ళ యొక్క అభిప్రాయం. అటు కాకుండా డైరెక్ట్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు మరి ఎన్నుకోవడం, ఈ పరిస్థితులను మరి పెద్ద ఎత్తున జరుగుతాయని మనం చూస్తున్నాం. టీడీపీలోనే వర్గాలు, విభేదాలు, మరి వైసీపీలో అనేక సందర్భాల్లో మరి కొంతమంది సంక్షేమాలు అయితేనేవి, సంక్షేమ పథకాలు అయితేనేవి, వాటన్నిటిని తీసివేయడంతో మరి వైసీపీకి కొద్దిగా ఎస్సీస్ నుంచి కొంచెం అనుకూలంగా లేని పరిస్థితుల్లో టీడీపీకి మా వాళ్ళు మద్దతు తెలపడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి వ్యక్తులను ఎన్నుకునే విషయంలో మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనంతపురం పట్టణానికి సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి తెలియజేయడంతో మరి వాళ్ళు దాన్ని పెడచోన పెట్టడంతో ఈ వ్యతిరేకత భావన ఉందని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ అనంతపురంలో ఉన్నటువంటి నేరారోపణ ఉన్నటువంటి వ్యక్తిని మరి
తీసుకోవడము, టికెట్ ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి మేము పార్టీలకు తెలియజేస్తున్నాం. మేము వ్యక్తిగతంగా ఏ పార్టీలకు కానీ దేనికి కానీ మేము చెప్పదలుచుకోలేదు. అయితే మేము కుల సంఘంగా మేము టౌన్లో ఉన్నటువంటి వ్యక్తులుగా మేము తెలియజేస్తున్నాం. అందుకు కారణంగా మరి పార్టీ గమనించి వీటిని వెంటనే మరి మన ప్రసాద్ గారిని ఆలోచన చేసి మళ్ళీ తిరిగి పరిశీలన చేసి పార్టీ టికెట్ మంచి వ్యక్తులకు ఇవ్వాలని చెప్పేసి మేము, అంటే కేసులు లేని వ్యక్తుల మీద, వారికి ఎవరైతే కేసులు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వమని మేము ప్రతిపాదించలేము. కానీ కేసులు లేకుండా నీట్గా ఉన్నటువంటి వ్యక్తులకు ఈ స్థానికులకు టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయంగా తెలియజేస్తూ మరి పార్టీకి మేము మరొకసారి విన్నవించి ఈ పద్ధతిని మార్చుకొని దంతంలో మార్చుకొని మరి స్థానికేతరైనటువంటి వ్యక్తిని, తర్వాత మరి నేరారోపణ కలిగినటువంటి వ్యక్తిని తీసుకోకుండా వేరే వాళ్ళని ఎవరైనా కానీ మంచి వ్యక్తులను సీనియర్ నాయకులు అయినటువంటి టీడీపీ అనేక మంది పనిచేస్తున్నటువంటి సందర్భాల్లో వాళ్ళను తీసుకొని మరి టీడీపీ కానీ ఎస్సీ ఎస్టీల మద్దతులు కానీ మరి అందరి మద్దతు తీసుకొని పార్టీ ముందుకెళ్తే బాగుంటుంది, విజయం చేకూర్చే అవకాశం ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కావున పార్టీని ఆలోచించి పరిశీలన చేసి తిరిగి ఈ ఎన్నికను మరి వాయిదా వేసుకొని తిరిగి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి మేము ప్రతిపాదనగా టీడీపీ పార్టీకి మేము తెలియజేస్తున్నాం. ఒకవేళ పార్టీ ఆలోచన చేయకుండా బండి వైఖరి చేసినట్లయితే ఖచ్చితంగా 7వ తారీఖున పెద్ద ఎత్తున మేము మా యొక్క ర్యాలీని తెలియజేస్తే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మరి ర్యాలీని చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. వీటి ద్వారా రాజకీయ పార్టీలన్నిటికీ మరి బుద్ధి ఇచ్చే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్.